పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన దాతృత్వంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. తన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కలను నెరవేర్చే లక్ష్యంతో పేదల కోసం ఓ భారీ హాస్పిటల్ నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వయంగా వెల్లడించారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజుకు మొదటి నుంచి కూడా ఎంతో దానగుణం ఉండేది. ఆప్తలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మధుమేహం లాంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం చూసి కృష్ణంరాజు పేదల కోసం వైద్యం అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ఏర్పాటు చేయాలని భావించారు. ఆయన అకాల మరణం కారణంగా ఆ కల నెరవేరలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఆ బాధ్యతను స్వీకరించారు. యూకే ఇండియా ఫౌండేషన్ సహకారంతో కృష్ణంరాజు అభిమాన వైద్యుడు డాక్టర్ వేణు కవతప్ నేతృత్వంలో 20 మంది అపోలో వైద్యులు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభాస్ మద్దతుతో శ్యామలాదేవి హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా కాలంలో 4.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. పీఎం రిలీఫ్ ఫండ్కి 3 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు అందజేశారు. సినీ కళాకారుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు పాఠశాల ఫీజులు, పుస్తకాలు, అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ హాస్పిటల్ కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారంట. అంతేకాదు, దీని ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే రోగులకు ఇది వరంగా మారనుందట. కృష్ణంరాజు ఆశయం కోసం ప్రభాస్ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలకు సహకరిస్తూ ఉండటం అభిమానులను ఆనందపరిచే విషయం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, రాజాసాబ్, కల్కి 2898 AD వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.